మహిళా సాధికారత గురించి లేడీస్ అందరినీ ఒక చోట కలపడానికి డౌన్ ట్రాడన్ పీపుల్ దగ్గరికి అందరికీ వెళ్ళి వాళ్ళకి కొత్త కొత్త పద్ధతులు చెప్పడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఎట్లా స్టార్ట్ అవుతుందండి? మీరు ఆ మహిళల్ని వాళ్ళని అక్కడ ఉన్నారు అని మీరు ఎట్లా లొకేట్ చేస్తారు? హౌ దిస్ ఫంక్షన్స్? అదే అంటే మనం ముఖ్యంగా ఇప్పుడు మన సంస్థ 22 ఏళ్ల ప్రయాణంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. మనం మొదలుపెట్టిన మొదటి 5 ఏళ్ళు మహిళా సంఘాలు సమాఖ్యల మీదనే చేసాం. ఓకే, సంఘం అంటే ఏమిటి, సంఘం మీటింగ్ ఎట్లా పెట్టుకోవాలా అని మేము కొన్ని సంఘాలను కూడా డైరెక్ట్గా ప్రమోట్ చేసాం. అంతకుముందు కేరళలో ఉన్నప్పుడు ఆ సంఘాలు ప్రమోట్ చేసాం, వాటితో కూడా పనిచేసాం. ఓకే, సో అనుభవం ఇక్కడ కూడా వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘాలు 15-20 మంది మహిళలతో ఎలా పెట్టుకోవాలి, వాటి కట్టుబాట్లు ఏముంటాయి, వాళ్ళ యొక్క లావాదేవీలు ఎట్లా చేసుకుంటారు, సుస్థిరమైన సంస్థలుగా ఎట్లా ఎదగాలనే దానికి మన ఏపీ మాస్లో కొన్ని మాన్యువల్స్, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని వీడియోస్ ఇవన్నీ మనము తయారు చేసాం. పెట్టుకున్నప్పటి నుంచి కూడా మనం ఒక ముఖ్యమైన మొదటి 5 ఏళ్లలో మనం చేసిన ఒక పెద్ద పని ఏంటంటే దీన్నంతా కూడా మనము మాన్యువల్స్గా, పోస్టర్స్గా, వీడియోస్గా అవేర్నెస్ తీసుకొచ్చారు. మహిళలతో మహిళా సంఘాలు ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ కానీ వేరే ఎన్జిఓస్ కానీ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇచ్చాం. అది ఎట్లా బాగా ప్రమోట్ చేయాలి. సెర్ప్ అని ఒక సంస్థ ఉంది ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో వాళ్ళ సిబ్బందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం, లేకుంటే ఆంధ్ర తెలంగాణలో ఇంకొక సంస్థ పెట్టారు పట్టణ ప్రాంతాలకు, మెప్మా అని, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. సో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ. సో వాళ్ళ సిబ్బందికి వీళ్ళ సిబ్బందికి మనము ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళు ఫీల్డ్లో చేస్తూ ఉంటే పోయి మనము వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడము, వాళ్ళకి సహకరించడము. సో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని మనమే డైరెక్ట్గా చేసి చూపించాం, డెమాన్స్ట్రేషన్. ఓకే, కొన్ని ఇప్పుడు మన దేశంలో ఈరోజు 1,40,00,000 సంఘాలు ఉన్నాయంటే మనం ఒక్కరం చేయలేము. దాంట్లో ఏపీ మాస్ పాత్ర 1%, 0.5%. అంతే అంతే. కానీ వేరువేరు సంస్థలు, వేరే ఎన్జిఓస్ కానీ, కొన్ని బ్యాంక్స్ కానీ, లేకుంటే గవర్నమెంట్లు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘాలు సమాఖ్యలను ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి కావలసిన ట్రైనింగ్ ఇవ్వడము. వాళ్ళకి ఇప్పుడు మనం సంఘాల మీటింగ్ పెట్టుకుంటే పుస్తకాలు ఏం రాసుకోవాలి, వాళ్ళ మినిట్స్ బుక్, క్యాష్ బుక్, వీటన్నిటి మీద కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడము. అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ చేశాము. ప్లస్ బ్యాంక్ వాళ్ళు సంఘాలకు ట్రైనింగ్, సంఘాలకు లోన్ ఇవ్వాలి అంటే వాళ్ళకు కూడా మనం ఓరియంటేషను, అంటే సంఘం అంటే ఏమిటి, మీరు ఆ సంఘాన్ని ఎట్లా అప్రైజ్ చేయాలా, ఎట్లా రేటింగ్ చేయాలా, ఎట్లా ఒక దానికి లోన్ ఇవ్వాలనా వద్దా, ఇస్తే 1:1 ఇవ్వాలనా లేకుంటే 1:4 ఇవ్వాలనా. సో ఇవన్నీ కూడా మనము ప్రభుత్వ సిబ్బందికి, ఎన్జిఓ సిబ్బందికి, బ్యాంక్ సిబ్బందికి, ప్లస్ ఫీల్డ్ లెవెల్లో ఉండే కమ్యూనిటీ కాడర్, వాటినే మనము సిఆర్పీస్ అంటాం, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్. వీళ్ళందరికీ కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడము, రివ్యూ మీటింగ్స్ పెట్టడము వాళ్లకు. ఇది మనము మొదటి 5 ఏళ్లలో ఎక్కువ దీని మీద దృష్టి పెట్టాం. అప్పటికి మాకు అర్థమైంది ఏంటంటే మనం మహిళా సంఘాలను బలోపేతం చేయడం ఒక్కటే సరిపోదు. వాళ్ళు కొన్ని జీవనోపాధులు చేసుకుంటున్నారు, లైవ్లీహుడ్ యాక్టివిటీస్, మైక్రో ఎంటర్ప్రైజెస్ చేస్తున్నారు, వాటికి కొన్ని ట్రైనింగ్స్ మనం చేసాము, కొన్ని ప్రభుత్వం వేరే సంస్థలు చేశారు. దాంతోపాటు మనకు అర్థమైంది ఏంటంటే మొదటి 5 ఏళ్లలో లేకుంటే 6-7 ఏళ్లలో దీంతోపాటు మనం ఆరోగ్యం మీద పనిచేయాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలలో ఈ రక్తహీనత ఎక్కువగా ఉంది, లేకుంటే ఈ కిషోరి బాలికలు, అడోలసెంట్ గర్ల్స్లో కూడా ఈ రక్తహీనత, అనీమియా అంటాం కదా మనం, అది, లేకుంటే మాల్న్యూట్రిషన్, కుపోషణ అంటాం, ఇది ఎక్కువగా ఉంది. సో దీని మీద పనిచేయాలి. దీంతోపాటు మనము కొంతవరకైనా కానీ ఈ ఎక్కువ మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళు తీసుకునే అప్పును వ్యవసాయానికి పెడుతున్నారు. ఓకే, వాళ్ళు బావి దువ్వుకోవడానికో, లేకుంటే పంట వేసుకోవడానికో, లేకుంటే పంటను కూలీల కోసమో దీనికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మనం వ్యవసాయం మీద కూడా పనిచేయాలి. సో ఆరోగ్యము, పారిశుద్ధ్యము, వ్యవసాయము,
వ్యవసాయంలో ఎలాంటి వాల్యూ అడిషన్ పాసిబుల్, ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్, బ్రాండింగ్, వీటి మీద పనిచేయాలనేది మనకు అర్థమైంది. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ అయిపోతున్నాయి అక్కడ. సో మనం అప్పుడు ఏమనుకున్నామంటే ఫస్ట్ 5-6 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు మహిళా సంఘాలు సమాఖ్యలతో పాటు పనిచేయడంతో పాటు రైతులతో కూడా పనిచేయడం మొదలుపెట్టాం. సో ఒక ప్లేస్ మొదలెట్టారు, ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో ఒకవైపు మన మెయిన్ టార్గెట్ గ్రూప్ అంటాం మనం ఎవరి మీద అయితే దృష్టి పెడుతున్నామో వాళ్ళు మహిళా సంఘాలు. ఈ మహిళా సంఘాలతో పాటు మనము చిన్న సన్నకారు రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అది రెండో కేటగిరీగా మనము ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే వాళ్లకు చాలామందికి వసతులు లేక, నీరు లేక, లేకుంటే పండించుకునే విషయాలు తెలియక వాళ్ళు మైగ్రేషన్ అయిపోయి అర్బన్ ఏరియాస్లో కూలీల కింద వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీకు ఎక్కడైనా మీరు ఇంతకాలం ఇన్ని చేస్తున్నారు కదా, ఇప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మీరు ఇవన్నీ మాకు తెలియదు, మా పని మేము చేసుకోండి అట్లా ఏమైనా చెప్పినవి ఉన్నాయా? ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మీతో కలిసి పనిచేస్తామంటే వాళ్లకు అనుమానం వస్తుంది, వీటికి ఏదో లాభం ఉంది అంటే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా నమ్మరు. ఇంకొకటి ఏంటంటే మన దేశంలో, మన రాష్ట్రాల్లో చాలామంది మోసపోయారు. ఇంతకుముందు ఎవడో వచ్చి డబ్బులు కలెక్ట్ చేసినాడు, పట్టుకెళ్ళిపోయారు, లేకుంటే ఇదన్నారు అదన్నారు, మాయమాటలు చెప్పి ఇలాంటివి. సో ప్రజల్లో ఒక రకమైన, ముఖ్యంగా బాగా వెనకబడిన ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాసు, లంబాడీ తాండాలు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది గడిచిన 50 సంవత్సరాలు. అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఎక్స్ప్లాయిటేషన్ మన అందరికీ జరిగింది, బట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. సో కాబట్టి మన ఏపీ మాస్ సంస్థ కానీ మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ర్యాపో బిల్డింగ్ విత్ ద కమ్యూనిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళ జీవన సమస్యల గురించి అవగాహన చేసుకోవడం. ఆ రోజుల్లో మేము పిఆర్ఏ అనే మెథడ్స్ చేసేవాళ్ళం, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్. వాళ్ళతోనే కూర్చోవడము, డిస్కషన్లు చేయడము, గ్రూప్ డిస్కషన్స్, విలేజ్ మ్యాప్నంతా కూడా ఫ్లోర్ మీద వేసి మీ ఊరు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, మీ గుడి ఎక్కడ, మీ పొలం ఎక్కడ, మీ యొక్క చెరువు ఎక్కడ, అవేర్నెస్ అదంతా చేసేవాళ్ళం. సో మనం ఒక 6 months తిరుగుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు మన బాగు కోసం పనిచేసే సంస్థలు. ప్లస్ మనము ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అంత ఇది మనకు ప్రాబ్లం ఉండదు. సో కాకపోతే ఇది సాధ్యం కాదు అని చాలామంది అన్నారు. అంటే మహిళలు వాళ్ళంతటా వాళ్ళే పొదుపులు చేసుకోవడం ఏంటి, మా దగ్గర తిండికే తిండి లేదు, మరి మేము పొదుపు చేసుకోవడం ఏంటి, మేమే మా సంఘము కట్టుబాట్లు పెట్టుకొని నియమ నిబంధనలు పెట్టుకొని నడుపుకోవడం ఏంటి, మా సంఘాలను సమాఖ్యలుగా, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలుగా చేసుకోవడం ఎట్లా, ఇదంతా ఇట్స్ నాట్ పాసిబుల్ బికాజ్ వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్. మా జీవితమే నడిపించుకోవడం మాకు కష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము ఎట్లా చేయగలుగుతామని వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్. మీకు చూడండి, అందుకే మనము ఈ ఎన్జిఓ సెక్టర్లో మాకు గమనించింది, అర్థమైంది 30 సంవత్సరాల అనుభవంలో ఏంటంటే పావర్టీ ఆఫ్ ద మైండ్. అంతే కదా, అది ఉంటే ఇంకేం చేయాలి కాదండి. ఇప్పుడు గొప్ప వాళ్ళు ఎట్లయ్యారు, ఇది సాధ్యమని నమ్మారు కాబట్టి. ఇప్పుడు పేదల్లో ఉన్న పెద్ద సమస్య వాళ్ళ పుట్టుక కానీ, వాతావరణం కానీ, వాళ్లకు పెద్దగా ఆలోచించే అవకాశం ఉండదు. ఎప్పుడు భయంగా, మన తెలంగాణలో అంటారు కదా, బాంచన్ దొరా నీ కాల్మొక్త అంటే సబ్మిసివ్గా ఉండడము, అనగదొక్కబడి ఉండడం వలన, అంటే ద పెడగాజీ ఆఫ్ ది అప్రెస్డ్ అంటారు కదా, అంటే వీళ్ళు అణగదొక్కబడిన వాళ్ళని వాడుకోవడమే కానీ వాళ్ళ యొక్క బాగు కోసం పనిచేయలేదు. సో కాబట్టి మేము ఈ సోషల్ మొబిలైజేషన్, ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఈ కాన్సియంటైజేషన్ ప్రోగ్రాంలో అవర్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ హెల్పింగ్ దెమ్ టు అడ్రస్ ద పావర్టీ ఆఫ్ ద మైండ్. మన మైండ్లో అది తీసేస్తే మా వల్ల ఏది సాధ్యం కాదు అనే దగ్గర నుంచి మేమేమైనా చేయగలము. వండర్ఫుల్. నథింగ్ ఈజ్ పాసిబుల్ టు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అవర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆర్ NGOs, their main focus is to build that self-confidence, self-esteem, self-respect, self-worth. నాకు ఏదైనా సాధ్యము, నేను ఒక దాని మీద దృష్టి పెడితే
నేను ఒకటి సాధించాలని మనసులో గట్టిగా అనుకుంటే అదేదో సినిమాలో అంటారు కదా, గట్టిగా అనుకో అయిపోద్దిలే అని. అది యూ హావ్ మేడ్ ఇట్ టు ఇంపాసిబుల్ టు ఐఎమ్ పాసిబుల్. కరెక్ట్, అంతే కదా, ఇంపాసిబుల్ ని మార్చేశారు అంతే. అబ్సల్యూట్లీ, అండ్ దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఒక మహిళ, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరిన మహిళ, నోరు కూడా తెలవని మహిళ ఒక 10 ఏళ్ల తరువాత ఒక మసూరి ఐఏఎస్ అకాడమీకి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తుంది. వావ్, అంటే చూడండి, అంటే ఒక మహిళ ఇంట్లోంచి బయట కూడా రాని మహిళ ఒక కలెక్టర్తో, ఏమండి మీరు ఎందుకు ఈ రోడ్ వేయరు, ఎందుకు ఇక్కడ మా అంగన్వాడీ సెంటర్ సరిగా పనిచేయదు, మా ఊర్లో రేషన్ ఎందుకు టయానికి రాదు, లేకుంటే మద్యపాన నిషేధం ఎట్లా జరిగింది అనుకుంటారు? నెల్లూరులో యాంటీ ఆరక్ మూమెంట్ అప్పుడు లిటరసీ ప్రోగ్రామ్ అప్పుడు మహిళలు ఏమన్నారంటే, మా పేదరికానికి కారణం తాగుడు, కాబట్టి తాగుడు బంద్ చేయాలి అని ఉద్యమించారు మహిళలు. వాళ్ళంతా ఈ మహిళా సంఘాల్లో వాళ్ళు. సో మహిళా సంఘం అనేది, మేము అందుకే అంటుంటాము, ఈ అప్పు పొదుపుల సంఘం అనేది అంటే పొదుపు అనేది ఒక దారం లాగా వాళ్ళందరినీ కట్టి ఉంటుంది. సో మహిళలతో తయారైన ఈ సంఘము ఒక మాలలాగా అనుకుంటే, మహిళలందరూ దాంట్లో పూలు, ఈ దారం అనేది దట్ బైండ్స్ దెమ్ టుగెదర్. సో కాబట్టి ఈ సంఘము పొదుపు అప్పుల కార్యక్రమం ద్వారా వాళ్ళల్లో ఒక అవగాహన, ఒక చైతన్యం, వాళ్ళలో ఒక నమ్మకం, మేము ఏదైనా